హాయ్ గాయ్స్, అందరికీ రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని బెస్ట్ ఓటీటీ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. జాన్ 16న మన ఓటీటీ స్క్రీన్స్ని షేక్ చేయడానికి వచ్చేసిన ఫస్ట్ బిగ్ మూవీ కళం కవళ్. ఇదొక ప్యూర్ రా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. స్టోరీ వచ్చేసి ఎర్లీ 2000స్లో కేరళ తమిళనాడు బార్డర్లో జరుగుతుంది. ఒకసారి ఒక అమ్మాయి ఎలోప్ అయింది అనే చిన్న కేస్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు ఎస్ఐ జయకృష్ణన్ వినాయకన్. కానీ వెతుక్కుంటూ వెళ్తే అది కేవలం ఒక అమ్మాయి కేస్ కాదు, వందల మంది మిస్సింగ్ విమెన్ వెనుక ఉన్న ఒక టెరిఫైయింగ్ సీరియల్ కిల్లర్ మిస్టరీ అని తెలుస్తుంది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ మమ్ముట్టి గారు. ఇందులో ఆయన స్టాన్లీ దాస్ అనే క్యారెక్టర్లో కనిపిస్తారు. అసలు సీరియల్ కిల్లర్ ఎవరు, పోలీసులతో కలిసే తిరుగుతూ వాళ్లనే ఎలా మిస్లీడ్ చేస్తాడు అనే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. రియల్ లైఫ్ సైనైడ్ మోహన్ కేసెస్ నుండి ఇన్స్పైర్ అయి తీసిన ఈ ఫిల్మ్లో నో అన్నెసెసరీ హీరోయిక్స్, నో సాంగ్స్, జస్ట్ ప్యూర్ ఇంటెన్స్ సస్పెన్స్. థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ ఫిల్మ్ ఇప్పుడు సోనీ లివ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతోంది. సో థ్రిల్లర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ ఒక క్రేజీ క్రైమ్ కామెడీ గుర్రం పాపిరెడ్డి. జాన్ 16 నుండి ఇది డైరెక్ట్గా జీ5లో స్ట్రీమ్ అవుతోంది. మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన హీరో గుర్రం పాపిరెడ్డి నరేష్ అగస్త్య ఒక చిట్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యి బ్యాంక్రప్సీ డిక్లేర్ చేస్తాడు. ఊరంతా అప్పులు. అదే టైంలో తనకి సౌదామిని పరిచయమవుతుంది. తను కూడా డబ్బులు పోయి బాధలో ఉంటుంది. వీళ్లందరూ కలిసి ఈజీ మనీ కోసం ఒక బిజార్ మిషన్ ఓకే చేసుకుంటారు. అదే ఒక క్రెమిటోరియంలో డెడ్ బాడీ ఎక్స్చేంజ్ చేయడం. శ్రీనగర్ కాలనీలో ఒక శవాన్ని ఇంకోటితో రీప్లేస్ చేయాలి. వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఉన్న రాయల్ ఫ్యామిలీ సీక్రెట్స్ ఏంటి, హీరో అసలు ఈ రిస్క్ ఎందుకు తీసుకున్నాడు అనేదే మెయిన్ సస్పెన్స్. మూవీ మొత్తం డార్క్ కామెడీతో ఉంటుంది. మన బ్రహ్మానందం గారు జడ్జ్ వైద్యనాథన్గా ఒక హిలేరియస్ డ్రమౌట్ ఆన్ చేస్తారు. ప్లస్ యోగిబాబు ఉద్రాజుగా తన నైట్ బ్లైండ్నెస్ కామెడీతో రచ్చలేపుతారు. మీరు మతువదలరా ఆర్ జాతిరత్నాలు లాంటి సిచ్యువేషనల్ కామెడీస్ని ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక మన లిస్ట్లో మూడో సినిమా ఒక ఫుల్ ఆన్ మాస్ స్పూఫ్ ఎంటర్టైనర్ బా బా బా. ఇవి జాన్ 16 నుండి జీ5లో అవైలబుల్గా ఉంది. దిలీప్ గారు ఇందులో రాడార్ అనే ఒక క్వర్కీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఒకరోజు పగటిపూట అందరూ చూస్తున్న ముందే స్టేట్ చీఫ్ మినిస్టర్ని కిడ్నాప్ చేస్తాడు. సీఎం కొడుకు వినీత్ శ్రీనివాసన్ ఒక ఎన్ఐఏ ఆఫీసర్. ఆయన ఈ కేస్ని టేకప్ చేస్తాడు. కానీ మన హీరో సీఎంని కిడ్నాప్ చేసింది డబ్బుల కోసం కాదు, ఒక కామనర్గా ప్రజల బాధలు సీఎంకి డైరెక్ట్గా వినిపించొచ్చు అనే ఒక క్రేజీ ప్లాన్తో. మూవీ మొత్తం సిచ్యువేషనల్ కామెడీ అండ్ రీసెంట్ సౌత్ ఇండియన్ బిగ్గీస్ మీద స్పూఫ్ సీన్స్తో నిండి ఉంటుంది. ప్లస్ మోహన్ లాల్ గారి ఎక్స్టెండెడ్ క్యామియో ఫ్యాన్స్కి ఒక పెద్ద సర్ప్రైజ్. దిలీప్ అండ్ వినీత్ శ్రీనివాసన్ కామెడీ టైమింగ్ అండ్ ఆ నాస్టాల్జిక్ కామెడీ వైబ్ ఖచ్చితంగా మీకు నవ్వుని తెప్పిస్తుంది. సినిమాలో లాజిక్స్ వదిలేసి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి అనుకుంటే జీ5లో తెలుగు ఆడియోలో దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ జాన్ 14న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఒక రా అండ్ రియలిస్టిక్ విలేజ్ డ్రామా దండోరా. తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్లో కాస్ట్ అండ్ సోషల్ హైరార్కీస్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. శివాజీ గారు ఒక కాంప్లికేటెడ్ పాస్ట్ ఉన్న ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఒక ఎల్డర్లీ లేడీకి డిగ్నిటీతోటి ఫ్యూనరల్ జరగకపోవడం అనే ఇన్సిడెంట్తో మూవీ స్టార్ట్ అయ్యి విలేజ్లో ఉన్న ఈగో అండ్ కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ని చాలా బోల్డ్గా చూపిస్తుంది. డైరెక్టర్ మురళీకాంత్ దేవసోద్ దీన్ని కేవలం మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా కాకుండా ఇమోషన్స్ అండ్ సెటైర్ మిక్స్ చేసి బాగా హ్యాండిల్ చేశారు. శివాజీ గారి యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ మధ్య ఉండే హ్యూమన్ డ్రామా దీనికి మెయిన్ సోల్. మీరు బలగం లాంటి ఎర్తీ రియలిస్టిక్ విలేజ్ స్టోరీస్ని ఇష్టపడితే దండోరా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇక నెక్స్ట్ మూవీ ఒక యూత్ఫుల్ రోడ్ ట్రిప్ కామెడీ జిగ్రిస్. ఇది అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమ్ అవుతోంది. మూవీ స్టోరీ వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. చిల్ అవడానికి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తారు. కానీ ఆ జర్నీలో వెళ్లకెదురైన అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఏంటి, వీళ్లు గోవాలో ఏం గోల చేశారు అనేదే మెయిన్ స్టోరీ. మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ అండ్ కృష్ణ బురుగుల యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పుల దీన్ని ప్యూర్ యూత్ ఓరియంటెడ్ ఫన్ రైడ్గా తీశారు. మీరు ఫ్రెండ్స్తో కలిసి ఒక లైట్ హార్టెడ్ ఎనర్జెటిక్ సినిమా చూడాలి అనుకుంటే జిగ్రెస్ ఇస్ ఎ గ్రేట్ పిక్. నెక్స్ట్ సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమ్ అవుతున్న ఒక పవర్ఫుల్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సైలెంట్ స్క్రీమ్స్ ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ.
ఇది తెలంగాణలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బ్యాక్గ్రౌండ్లో తీసిన సిరీస్. ఎస్పెషలీ వరంగల్, నల్గొండ ఏరియాస్లో అమ్మాయిలు కనబడకుండా పోయిన కేసెస్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ని చాలా రాగా చూపిస్తారు. ఈ డాక్యుమెంటరీకి మన శృతి హాసన్ గారు వాయిస్ లెండ్ చేశారు. తన నరేషన్ మూవీకి ఒక పెద్ద ప్లస్. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, మనమున్న సొసైటీలో జరిగే క్రైమ్స్ గురించి అవేర్నెస్ కోసం చూడాల్సిన సిరీస్. చాలా ఇమోషన్ అండ్ హార్డ్ హిట్టింగ్ ట్రూత్తో ఉన్న ఈ సిరీస్ని మిస్ అవ్వకండి. ఇక మాస్ మూవీ చూడాలి అనుకున్న వారి కోసం బిగ్ సీక్వెల్ అఖండ 2 తాండవం జాన్ 9th నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అఖండ రుద్ర సికందర్ అఘోరా బాలకృష్ణ మళ్లీ వచ్చేశారు. ఈసారి టార్గెట్ ఇండియా మీద అటాక్ చేయాలి అనుకునే ఒక ఇంటర్నేషనల్ బయో వార్ఫేర్ థ్రెట్. మహాకుంభమేళా బ్యాక్గ్రౌండ్లో జరిగే ఈ ఫైట్లో అఖండ ఒక సైంటిస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎనిమీస్ని ఎలా తాండవం ఆడించాడు అనేది స్టోరీ. హైలైట్స్ చెప్పాలి అంటే బోయపాటి శ్రీనుగారి మాస్ టేకింగ్, బాలయ్య గారి డబుల్ ఎనర్జీ అండ్ తమన్ గారి బీజిఎం అసలు సౌండ్ బాక్స్లో పేలాల్సిందే. ఆది పిన్నిశెట్టి విలన్గా చాలా పవర్ఫుల్గా కనిపిస్తారు. థియేటర్స్లో చూడని వాళ్లు ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో జై బాలయ్య అంటూ ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఇక నెక్స్ట్ పిక్ వచ్చేసి ఒక సోల్ స్టర్రింగ్ మ్యూజికల్ డ్రామా అందెల రావమిది. ఇది జాన్ 9th నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. ఇదొక ప్యూర్ క్లాసికల్ డాన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండే లవ్ స్టోరీ. తన కళని ప్రేమించే ఒక డాన్సర్ తన గమ్యం కోసం పడే తపన అండ్ లైఫ్లో ఎదురైన హార్డ్షిప్స్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. యూజువలీ కమర్షియల్ మూవీస్లో డాన్స్ అంటే కేవలం సాంగ్స్ వరకే ఉంటుంది, కానీ ఇందులో డాన్సే ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది. మీరు శంకరభరణం ఆర్ సాగర సంగమం లాంటి సోల్ఫుల్ మ్యూజికల్ మూవీస్ని మిస్ అవుతున్నారు అనిపిస్తే ఇది ఖచ్చితంగా మీకొక రిలీఫ్ ఇస్తుంది. మంచి మ్యూజిక్, సూదింగ్ విజువల్స్ అండ్ చాలా డీసెంట్ పర్ఫార్మెన్సెస్తో ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా సిరీస్ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 జాన్ 16th నుండి సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. సీజన్ 1లో పార్టిషన్ ఇన్సిడెంట్స్ వరకు చూశాం. ఇప్పుడు సీజన్ 2లో ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయిన వెంటనే జరిగిన రక్తపాతం, కమ్యూనల్ రైట్స్ అండ్ మన లీడర్స్ ఆ పెద్ద కలామిటీని ఎలా హ్యాండిల్ చేశారు అనేదే స్టోరీ. ఎస్పెషలీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం మొత్తాన్ని ఎలా యునైట్ చేశారు అనేదే మెయిన్ హైలైట్. సోనీ లివ్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ మాత్రం టాప్ నాచ్. హిస్టరీ ఇష్టమున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్ ఇది. తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతోంది, సో బింజ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్ పిక్. సో గైజ్, ఇవి రీసెంట్గా వచ్చిన కొన్ని బెస్ట్ ఓటీటీ మూవీస్. మరి ఇందులో మీ ఫేవరెట్ వన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.